లీకులు ఫేక్ వార్తలతో కాంగ్రెస్ సర్కారు టైంపాస్ చేస్తుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లో మెదక్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో హరీష్ పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ కేవలం లీకులతో రాష్ట్రాన్ని నడిపిస్తుందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలే కాలేదు, అప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు హరీష్ రావు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలి, దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలి కొదిలిండు. లీకు వార్తలు ఫేక్ వార్తలతోనే 4 ఏళ్ల పాలన నడుస్తా ఉన్నది. అంటే ఇవన్నీ కూడా మీరు తిప్పికొట్టాలంటే 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి మీరు తెలుసుకోవాలి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు, ప్రగతి ప్రస్థానం గురించి కూడా మీరు తెలుసుకోగలిగినప్పుడే అద్భుతంగా ధీటుగా మీరు సమాధానం చెప్పగలుగుతారు. గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేసినామని చెప్పాలనుకుంటది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు. మరి అటువంటి వాళ్ళకు మనం కూడా గుణపాఠం చెప్పాలి. 2 పార్టీలది అదే కథ, బీజేపీది అదే, కాంగ్రెస్ అదే. నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం 10 ఏళ్ల అధికారంలో ఉన్నాం, దేశంలో బీజేపీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? దళితులకు ఏమన్నా చేసిండ్రా? బీసీలకు ఏమన్నా చేసిండ్రా? నిరుద్యోగ యువకులకు ఏమన్నా చేసిండ్రా? రైతులకు ఏమన్నా చేసిండ్రా? మహిళలకు ఏమైనా చేసిండ్రా? ఒక వర్గానికి గాని ఒక పేదలకు గాని చేసిందేమీ లేదు. చేసిండు కొన్ని పనులు. పెట్రోల్ డీజిల్ ధరను 100 రూపాయలు అయితే చేసిండ్రు. 400 ఉన్న సిలిండర్ ను 1000 రూపాయలు అయితే చేసిండ్రు. నిరుద్యోగం పెంచిండ్రు, పేదరికం పెంచిండ్రు, ఆకలి పెంచిండ్రు. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ.